15 నుంచి నెలాఖరు వరకు సీఎం జగన్ ఆయన సతీమణి భారతి లండన్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ పలు ఆస్తుల కేసుల్లో బెయిల్పై ఉన్నారు. ఈ క్రమంలో ఆయన విదేశాలకు వెళ్లాలంటే సిబిఐ కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో ఈ నెల 17 నుంచి మే 30 వరకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు జగన్. తన కూతుళ్ల వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మే 13న పోలింగ్ పూర్తి కాగానే ఆయన లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు కూడా ఆయన సిబిఐ కోర్టు అనుమతి తీసుకునే వెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సీఎం జగన్ దంపతులు లండన్ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఎలక్షన్స్ తర్వాత దీనికి సంబంధించిన వివరాలేంటి? సిబిఐ కోర్టు అనుమతి కూడా తీసుకునే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి ఎప్పుడు తీసుకోబోతున్నారు? మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17వ తేదీన లండన్ పర్యటన వెళ్లేందుకు కూడా కొద్దిసేపటి హైదరాబాద్ సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గత దాదాపుగా 10 సంవత్సరాల కాలంగా కూడా ఆయన కండిషన్ బెయిల్ పై ఉన్నారు. విదేశాలకు వెళ్లాలంటే గనక ఖచ్చితంగా సిబిఐ కోర్టు అనుమతి తీసుకొని మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే గతంలో ఎకనామిక్ సదస్సుకు వెళ్లే టైంలో కూడా సిబిఐ కోర్టు అనుమతి తీసుకునే జగన్ లండన్ పర్యటన వెళ్లారు. తాజాగా తన కుమార్తెల వద్దకు వెళ్లాలని చెప్పి కూడా ఆయన నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 13వ తేదీ తర్వాత ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత 14వ తేదీన ఏదైతే దీనికి సంబంధించి సమీక్షలు నిర్వహించుకుంటారో గెలుపోవటంలో సంబంధించి 15 గానీ 17 గానీ ఆయన సతీమణి భారత్ ఇద్దరు కూడా లండన్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ సంబంధించి కూడా విచారణకు స్వీకరించిన ధర్మాసనం రేపటికి తీర్పును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు సిబిఐ కోర్టు అనుమతిస్తే కనుక 17వ తేదీ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారత్ ఇద్దరు కూడా ఆయన కుమార్తెల వద్దకి లండన్ వెళ్లబోతున్నట్టు తెలుస్తా ఉంది. శివ, అయితే సీఎం జగన్ లండన్ పర్యటనకు సంబంధించి కూడా విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంటున్నాయి. ఎలాగో ఎలక్షన్స్ తర్వాత గెలిచేది కూటమి కాబట్టి ఆయనను ఎలాగో అక్రమస్తుల కేసులో అరెస్ట్ చేస్తారు అనే భయంతోనే ఆయన లండన్ వెళ్తున్నారు అంటూ కూడా ముందస్తుగానే లీకులు ఇచ్చిన పరిస్థితి నెలకొంటుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా ఇప్పటికే చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయి కూటమి గెలుస్తుందని చెప్పి కూడా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి తగ్గట్లుగానే ఈయన ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల్లో ఓడిపోతారో తర్వాత ఆయనపై ఉన్న కేసులకు సంబంధించి ఖచ్చితంగా సిబిఐ మరోసారి అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ఆయన విదేశాలకు వెళ్తున్నట్లు కూడా ప్రతిపక్ష నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు. మరొక వైపు అధికార వైసీపీ మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తుంది. ఎందుకంటే తమ అధినేత ఖచ్చితంగా జూన్ 1వ తేదీ నాటికి కూడా తిరిగి వస్తారు కాబట్టి ఫలితాలు 4వ తేదీన ఉంటున్నాయి. 4వ తేదీ తర్వాత వచ్చేటట్లయితే కనుక మీరు ఆ రకంగా ప్రచారం చేసుకోవాలని చెప్పి వైసీపీ నేతలు అయితే ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు సంబంధించి కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య 2 పార్టీల మధ్య కూడా రాజకీయ దుమారం అయితే కొనసాగుతా ఉంది. శివ, అయితే సీఎం జగన్ దంపతులు లండన్ లో ఎన్ని రోజులు ఉండే అవకాశాలున్నాయి? అంటే ప్రధానంగా చూసుకుంటే దాదాపుగా న్యాయస్థానానికి సంబంధించి కూడా వారు 17వ తేదీ నుంచి ఈ నెల చివరి వరకు అంటే దాదాపుగా 14 రోజుల పాటు అనుమతి కోరినట్టు తెలుస్తా ఉంది. వాస్తవానికి 15వ తేదీ నుంచి నెలాఖరు వరకు అంటే దాదాపుగా 16 రోజులు మొదట అడిగారు. ఆ తర్వాత అంటే ఏదైతే కోర్టు గైడ్ లైన్స్ ని బేస్ చేసుకుని కూడా మినిమం 14 రోజులు మాత్రమే కోరే అవకాశం ఉందని చెప్పి తెలిసిన నేపథ్యంలో మళ్ళా ఆ పిటిషన్ కి సంబంధించి కూడా 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అంటే తిరిగి 1వ తేదీన ఏపీలో వచ్చేందుకు కూడా 14 రోజుల పాటు విదేశీ పర్యటనకు సంబంధించి అనుమతి కోరినట్టు తెలుస్తా ఉంది. మరి జగన్ కోరినట్లే 14 రోజులు సిబిఐ కోర్టు అనుమతిస్తుందా లేకపోతే రోజులు తగ్గిస్తుందా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. పిటిషన్ ఇప్పటికే సిబిఐ న్యాయస్థానం విచారణకి స్వీకరించింది కాబట్టి రేపు దీనిపై తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. శివ, అయితే గతంలో కూడా ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు సీఎం జగన్ అయితే లండన్ వెళ్లారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు మరొకసారి తన కూతురుని చూసేందుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. సో పర్మిషన్స్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే సంవత్సరంలో ఇన్నిసార్లు మీరు దేశం విడిచి వెళ్ళొచ్చు అని ఏదైనా ప్రాసెస్ ఉంటుందా? ఏదైనా కండిషన్స్ ఉన్నాయా? అటువంటి కండిషన్స్ ఏముండో ఖచ్చితంగా ఏదైతే అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కండిషనల్ బెయిల్ అంటే విదేశాలకు వెళ్లేటప్పుడు ఆయన పాస్పోర్ట్ ని సీజ్ చేస్తారు. ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకున్న అంటే సిబిఐ కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి సంవత్సరానికి ఇన్నిసార్లు వెళ్లాలనే దానికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి కండిషన్స్ అయితే లేవు. గతంలో ఆయన కుమార్తెల కోసం వెళ్లేటప్పుడు అనుమతి తీసుకుని లండన్ వెళ్ళారు. ఆ తర్వాత మరొకసారి
ఎకనామిక్ సదస్సుకు వెళ్లేందుకు కూడా మరొకసారి అనుమతి తీసుకుని వెళ్లారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు సిబిఐ కోర్టు అనుమతి తీసుకొని 3 సార్లు లండన్ కి, ఒకసారి విదేశీ పర్యటన కూడా చేశారు. సో అదే ఆనవాయితీ ప్రకారం కూడా తాజాగా ఏదైతే ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ఫుల్ బిజీగా ఉన్న ముఖ్యమంత్రి ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ కొంత లీవ్ కోసం కూడా ఆయన కుమార్తెల వద్దకు వెళ్లాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. సో దీనిలో భాగంగానే ఆయన 14 రోజులు ఆయన కుమార్తెల వద్ద విదేశీ రైట్. థ్యాంక్ యూ శివ. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.